కదా దేవుళ్ళ లగ్గం పోయొచ్చిరా మంచిగా చూసిరా ఇక ఇలా చెప్పుకునే ముచ్చట్లు మస్తుగా ఉన్నాయి ఇక ఆలస్యం చేయకుండా ధూమ్ధాం ముచ్చట్లు షురు జనకరి జనారే బీఆర్ఎస్ బలారే బీఆర్ఎస్ అంటేనే మన ఇంటి పార్టీ కేసీఆర్ సార్ అంటేనే మన తెలంగాణకు పెద్ద దిక్కు అవునా కాదా ఈ మాట మళ్ళోసారి రుజువైంది తెలంగాణ జనం మన కేసీఆర్ సార్ ఎంబడే ఉన్నారు గులాబీ జెండాకే జయగొడుతుర్రు ఎంపీ ఎలక్షన్లల్లా ధూమ్ధాం అంతా మన కారు పార్టీదేనొల్లా అగో తెలంగాణ అంటేనే కేసీఆర్ సార్ అంటేనే తెలంగాణ ఇది దేశం అంతా ఎరుకున్న ముచ్చట్నే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కార్ పార్టీ వెనకబడొచ్చు కానీ ఈ 4 నెలలనే కథ మారింది కాంగ్రెస్ పనితనమేందో కేసీఆర్ సార్ సీఎంగా లేకుంటే రాష్ట్రం ఏ తీరు ఆగమాగమైతుందో జనానికి అర్థమైంది అందుకే తెలంగాణ జనం ఇప్పుడు కారు గుర్తుకే జయగొడుతురు ఈ ఎంపీ ఎలక్షన్లల్లా బీఆర్ఎస్ పార్టీకి 8 సీట్లు వస్తాయటనోల్లా అంటే సగానికి సగం సీట్లల్లా కారు పార్టీ గెలుతుంది అన్నట్టు గా సిపిఎక్ సంస్థలు సర్వే చేసి మరి చెప్తురు ఇక షెయి పార్టీ ఏమో 6 పువ్వు పార్టీ ఏమో 2 ఒక జాగల పతంగి పార్టీ గెలుస్తుందని చెప్తురు మొత్తానికి కార్ పార్టీ కడమ పార్టీల కంటే ఎక్కువ జాగల గెలుస్తుంది అంటే కాంగ్రెస్ బీజేపీని మన తెలంగాణ జనం నమ్ముతలేరన్నట్టే కదా కానీ అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన కాడికెళ్ళి అటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు ఎన్నెన్ని మాటలు అన్నారు జనాలను ఎంత కన్ఫ్యూజన్ లో పడేద్దామని చూసిరు బీఆర్ఎస్ పని అయిపోయింది కార్ పార్టీగా గెలవది ఎంపీ ఎలక్షన్లలో ఒక్క సీటు కూడా రాదు అని ఏమేమో అన్నారు మీదికి ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పారు కానీ అసలు వాస్తవం మాత్రం ఇది తెలంగాణ జనం గుండెల్లా గులాబీ పార్టీ ఉన్నదని తేలిపోయింది కేసీఆర్ సారే తెలంగాణకు పెద్ద దిక్కని ప్రతి తెలంగాణ బిడ్డ చెప్పుకుంటారు అంతెందుకొల్లా కేసీఆర్ సార్ పాలన ఈ 4 నెలల్లో షెయి పార్టీ పాలన నడుమ ఏ తీలో ఫరక్ ఉన్నదో లోకమంతా చూస్తూనే ఉన్నది 9.5 ఏళ్లలో ఎన్నడూ కరెంటు పోయింది లేదు రైతు బంధు బరాబర్ యాళ్లకు పడేది ప్రతి ఇంటికి ఏదో ఒక స్కీమ్ అందేది కానీ ఇప్పుడు కథ అంతా తిర్రమర్ర అయిపోయాయి ఓట్లకు ముందు ఒక మాట కుర్చీ ఎక్కినాక ఇంకొక మాట చెప్తురు ఇట్లా మాట తప్పిన కాంగ్రెస్ కు ఎంపీ ఎలక్షన్లలో బుద్ధి చెప్పాలని జనం నిర్ణయం తీసుకున్నారట కేసీఆర్ సార్ పాలనే మంచిగుండే అనుకుంటా బీఆర్ఎస్ దిక్కే జనాలు నిలబడుతురని పబ్లికే కాదు సర్వే సంస్థలు కూడా చెప్తున్నాయి నిజం చెప్తున్నా రాను మనుషులు ఎట్లా తయారైతురంటే షిషి ఏందో ఏం పాడొప్పో కొంచెమన్నా జాలి దయాకరణ గిసోంటి ఉంటలేవు మరి బండల్ లెక్కనే మారిపోతురు సాటి మనిషి పానం అంటే లెక్క లేకుండానే అవుతుందల్లా అరే మరి గిట్ల మెంటలోళ్ళ లెక్క తయారైతురు ఎందుకో నాకైతే సమజ్ అయితలేదు ఇగో మన పట్నంలో చూడుర్రి ఒక మెంటలోడు ఎంత పని చేసిండో వాని దౌడల దగ్గర వడ ఇగో గీ కథ చూడురుల్లా ఇదేదో సర్కస్ ఫిట్ అనుకునేరు కాదు ఈ లారీ డ్రైవర్ గాని మెంటలేషం అగో బండిని గుద్ది దాన్ని అట్లనే దంచుకోబోతుండు ముచ్చట ఏందంటే మన హైదరాబాద్ లా ఈ లారీ డ్రైవర్ కును బండి అయినకు నడుమ చిన్నపాటి మాట నడిచింది రోడ్డు మీద జర మెల్లగా పోని ఏమెత్తిపోతుందని ఇష్టం వచ్చిన తీరు నడుపుతున్నావు అని బండి అయినా అన్నాడట లారోని కథమిగా నాకే డ్రైవింగ్ పాఠాలు చెప్తావా అని అనుకున్నాడో ఏం పాడో బండిని గుద్దిండు అట్లా గుద్దినోడు దాన్ని అట్లనే దంచుకోబోయిండు కానీ ఈడ బండైన కిస్మత్ చూడురి లారోడు అట్లా గుద్దుడుతోనే ఈయన లారీ డోర్కు యాలాడిండు అట్లనే 2-3 కిలోమీటర్లు పోయిండోల్లా కిందనేమో నిప్పులు వస్తున్నాయి మీదనేమో డ్రైవర్ ఉన్నాడు ఈయననేమో డోర్కు ఇయ్యాలాడుతుండు చూడుర్రిగ కథ బండి కూడా తుక్కు అయింది ఇక లాస్ట్ కు ఆ లారోడు ఎట్లనో గట్ల లారీని ఆపిండు ఈ పిల్లగాడు పైలంగా బయటపడ్డాడు వెనకషిరు పోలీసులు లారీ డ్రైవర్ ను పోలీస్ టౌన్ లో పడేసిరు కాదల్లా మనిషి పానం అంటే గంత లెక్కలేకుంటున్నదా ఆ లారోన్కి గంతగాన గర్రు ఎందుకు కావచ్చు నెమ్మదిగా ఒమ్మంటే గుద్దుకుంటే ఓడేనా కథకున్న వాడెత్తు ఆగర్సే ఈ పిల్లగానికి ఏమన్నా అయితే ఈ కుటుంబం ఎంత ఆగమైతుంది ఏంది కథ గంతగానం కంతిరసం ఎందుకు అసలు మనుషులకు సీతారాముల కళ్యాణం చూద్దామురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురారండి రామనవమి కదా పార్రే ఫస్ట్ మన భద్రాచలం పోయి ఆడ దేవుళ్ళ లగ్గం చూసి అట్లట్లా కొన్ని ఊర్లు చూసి అట్నుంచటు అయోధ్య రాముల వారి కాడికి కూడా పోదాం చలో భద్రాద్రి వారెవ్వా భద్రాద్రి రాములవారి లగ్గం ముల్లోకాలను మురిచిపోయే తీరు జరిగింది
ఆకాశమంత పందిరి భూదేవంత అరకు మీద మంగళ వాయిద్యాలు వేద మంత్రాల సాక్షిగా అభిజిత్ లగ్నంలా దేవుళ్ళ పెండ్లయింది. రాములవారి లగ్గం చూసేతందుకు వచ్చిన భక్తులతోని మిదాల మైదానం అంతా నిండిపోయింది. బరాబర్ 12కి రాములవారు జానకమ్మ మెడల పుస్తలు గట్టి మనవాడిండు. స్వామివారికి జరుగుతూ ఉన్నది. జీలకర్ర వల్ల నర్తక స్వాములు మీకు దర్శింపజేస్తూ ఉన్నారు. సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు. శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా ఇటు పల్లెపట్నం అన్న ఫరక్ లేకుండా అంతటా దేవుళ్ళ పెళ్లి ధూమ్ధామ్గా నడిచిందుల్లా. పొద్దు పొద్దుగాలనే రాములవారి గుడికొచ్చి సీతారాముల కళ్యాణాన్ని కళ్ళారా చూసి మురిసిపోయిర్రు. ఇప్పుడు అయోధ్యకు పోదాం రారి. అగో చూస్తురా, శ్రీరామనవమి నాడు అయోధ్య పట్నం ఏ తీర మారిపోయిందో అన్నట్టు ఇప్పుడు మనము దుబాయ్కి పోదాం. దుబాయ్కి అవు కానీ దుబాయ్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనుల్లా? ఎందుకంటారా, ఆ ఎడారి దేశంలో ఇప్పుడు వానలు వరదలు వస్తున్నాయట కాదు? అరే అవునంటే అసలు వాన గుర్షుడే గగనం అంటే ఆడ వరదలు ముంచుతున్నాయట. గట్లెట్లనో అరుచుకుందాం పారి. అగో దుబాయ్ కథ చూడు రొల్ల ఎట్లున్నదో. దుబాయ్ అంటే అంత ఎడారి, పచ్చదనమే ఉండదు, పాడుండది. అసలు వానలు వడనే వడై ఎర్రటెండల బతకాలని అంటుంటారు కదా, అది కూడా వాస్తవమే. కానీ ఈ నడుమ ఆడ కూడా అప్పుడప్పుడు వానలు పడుతున్నాయి. ఇగో ఇప్పుడైతే 2 ఏండ్లకు గురిసే వాన ఒకటే దినం పడ్డది. అందుకే ఏడ చూడు వరదలే వరదలు. అగో ఎయిర్పోర్టులలో విమానాలు కూడా సగం మునిగిపోయినాయోళ్ళ ఈ వరదలకు. అసలు శానా జాగలల్లో తొవ్వనే లేదట, అంత షెర్వే. ఒక్కొక్కలైతే పడవలు గిడవలు నడిపినట్టే పోతుర్రు. అసలైతే ఎన్నడూ కూడా అక్కడికి ఇట్లా వాన పడనే పడది. ఫస్ట్ నెమ్మదిగా వడుడుతోనే కొందరు బయటకు వచ్చి ఇన్నాళ్ళకు గుర్తొచ్చావా వాన అని వాళ్ళ స్టైల్లో పాట పాడుకుంటూ సంబరపడ్డారు. ఇట్లా సంబరపడ్డారో లేదో కథం పెద్ద వాన పడ్డది, వరదొచ్చింది. ఆ వరదల జనాలు కొట్టుకుపోయిర్రు. 20 మంది ప్రాణాలు కూడా పోయినాయట. మరి ఎన్నెల్లేంది ఈ దుబాయ్కి ఇప్పుడు వానచ్చుడేందని అనిపించచ్చు. ఇదంతా క్లౌడ్ బరస్ట్, క్లౌడ్ సీడింగ్ అంట. అంటే కావాలని వానలు గురిపించే ఉపాయం చేసిరు. అటు మబ్బులల్లా ఏమేమో కెమికల్ జల్లి ప్రయోగాలు గియోగాలు చేసి ఈ క్లౌడ్ సీడింగ్ చేసిరు. అయితే ఈ క్లౌడ్ సీడింగ్ ఇప్పుడు వాళ్లకు బెడిసి కొట్టినట్టు అయింది. ముత్తంత వాన పడుతుంది అనుకుంటే ఇట్లా వరదలతోని దుబాయ్ని పర్షన్ చేసింది. ఆగమాగం అడివడివి ఇప్పుడు అక్కడ. ఎగిముల్లా గ్యాల్టీ ధూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. ఇక అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్.